అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి అనేక ప్రణాళికలు వేసుకుంటున్నారు. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంటుంది కదా. ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ప్రారంభించారు. అండ్ ఆల్రెడీ కొన్ని ఫేక్ ఆరోపణలు, కొన్ని పెద్ద ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఈ మధ్య ఈ 10-15 రోజుల నుంచి కూడా వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో కొంత ఊపు వచ్చింది. ఇప్పుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళు కార్యక్రమం నిర్వహించారు. చాలా నియోజకవర్గాల్లో సక్సెస్ అయింది. సో వైసీపీ అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వైసీపీ సక్సెస్ అయిన పెద్ద ప్రోగ్రాం అదే, వెన్నుపోటుకు 2 ఏళ్ళు. చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ బయటకు వచ్చారు. 70% క్యాడర్ బయటకు వచ్చారు. సో అది వైసీపీకి గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మెగా డిఎస్సి అంశంలో తప్పులు జరిగాయి, అక్రమాలు జరిగాయని పదే వైసీపీ ప్రాజెక్ట్ చేయడం ద్వారా నిరుద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ అందులో వాళ్ళు చేసింది ఫేక్ ఆరోపణ అయినప్పటికీ వాళ్ళు చేసే ప్రతి ఆరోపణకి ప్రభుత్వం ఆధారాలతో సహా సమాధానం చెప్పినప్పటికీ వైసీపీ దీన్ని రాజకీయ కోణంలో చూడాలి, రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాజకీయం ఎంతైనా పాపం ప్రభుత్వం ఎంత సమాధానం చెప్పినా, ఎంత ట్రాన్స్పరెన్సీ నిరూపించుకున్నా నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేం కదా. సో ఈ విషయంలో వైసీపీ రచ్చ చేయాలనుకుంది, రాజకీయం చేయాలనుకున్నారు, చేస్తున్నారు అంతే. దానికి కొంతమంది ఆ ఎగ్జామ్ రాసి ఉద్యోగం రాని వాళ్ళు కొంతమంది కడుపు మంట ఉంటుంది కాబట్టి వైసీపీకి సహకరిస్తున్నారు. వాళ్ళని వైసీపీ వాడుకుంటుంది. సో అది కొంత వైసీపీకి ఊపితేస్తుంది. ఇక కాపు సామాజిక వర్గం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిగానే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పదే చెప్తున్నారు. సో 2029లోనూ ఉంటాం, 2034లో ఉంటాం, ఒక 15 ఏళ్ళు కూటమిగానే ఉంటాం, మేము విడిపోము, పొత్తు ఉంటుంది, అలాగే మేము అధికారంలోనే ఉంటాము, శాశ్వత అధికారం దిశగా వెళ్తామని పదే చెప్తున్నారు. మరి వీళ్ళు కూటమిగానే ఉంటారు అంటే వీళ్ళ ఎన్నికల వ్యూహం ఏమిటి, వీళ్ళ రాజకీయ వ్యూహం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసిపోయింది. వీళ్ళు కూటమిగా ఉంటారు. సో వీళ్ళు కూటమిగా ఉంటే ఎక్కడ ఏ ప్రాంతంలో పట్టు ఉంటుంది? విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో కూటమికి బాగా పట్టు ఉంటుంది కదా. టీడీపీ జనసేన పొత్తు బాగా ప్రభావితం చేసే ప్రాంతాలు ఈ 4 జిల్లాలే. ఈ 4 జిల్లాల్లోనే కొన్ని జిల్లాలు స్వీప్ కూడా కొట్టేస్తాయి. ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ 2 పార్టీల పొత్తు కూటమికి ఇక్కడ బలంగానే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకని ఈ ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు గణనీయంగా ఉంటాయి కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉంటాయి. దాదాపుగా ఈ 4 జిల్లాల్లోనే ఒక 40-45 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యంత ప్రభావితంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. సో ఈ కాపు సామాజిక వర్గం వీళ్ళు పొత్తులో ఉంటే ఉన్నాయి, కాపు సామాజిక వర్గాన్ని వీళ్ళ నుంచి దూరం చేయాలి అనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆ టాస్క్ ఆల్రెడీ ఇంటర్నల్గా అంబటి రాంబాబు గారికి, కులసారి కన్నబాబు గారికి, గుడివాడ అమర్ గారికి వీళ్ళందరికీ టాస్క్లు ఇచ్చారు, అప్పగించారు. పేరు నాని గారికి, అంటే కాపు సామాజిక వర్గంలో వైసీపీలో ఉన్న కీలకమైన నాయకులకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి దీన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. అంటే కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి. అలా వ్యతిరేకత రావాలంటే ఏం చేయాలి? ఈ 4 జిల్లాల్లో పొత్తు ఉంటే ఈ 4 జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు కూటమికి పడే ఛాన్స్ ఉంది. అండ్ బీసీ సెట్టిబలిజ ఓట్లు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా వేసే అవకాశం ఉంది. అండ్ ఉభయ గోదావరి జిల్లాలో ఎస్సీ ఓట్లు కూడా ఎక్కువ కాబట్టి వాళ్ళలో అట్లీస్ట్ ఒక 50% అయినా పోయినట్టే. సో వాళ్ళ బలం తగ్గించాలంటే కాపులు వ్యతిరేకంగా ఉండాలి. సో కాపులు వ్యతిరేకంగా ఉంటే కొంతవరకు కూటమి బలం వాళ్ళు పొత్తు పెట్టుకున్నా సరే వాళ్ళు బలహీనం చేయొచ్చు అనే ప్లాన్, ఒక యాక్షన్ ప్లాన్, ఒక వ్యూహం రెడీ చేసి ఆ వ్యూహంలో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారిని మళ్ళీ లైన్లోకి తీసుకురావడం అండ్ కాపు సామాజిక వర్గ నాయకుల చేత ఏ చిన్న కాపు ఇన్సిడెంట్ జరిగినా, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని సామాజిక వర్గం మొత్తాన్ని రెచ్చగొట్టడం అండ్ పదే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కాపు సామాజిక వర్గ నాయకులను ఉసిగొల్పి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడితే కాపులకు అన్యాయం జరిగిపోతుంది, కాపులకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుందని ప్రగల్భాలు చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇది పక్క వైసీపీ వ్యూహం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. వీళ్ళు కూటమిగా పొత్తులో ఉంటారు కాబట్టి వీళ్ళకి కాపు సామాజిక వర్గమే బలం కాబట్టి ఆ సామాజిక వర్గం వీళ్ళకి దూరం చేయాలంటే ఏ ప్రయత్నాలు చేయాలి, ఏ వ్యూహం వేయాలో ఆ పనిలో, ఆ ప్రయత్నాల్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు. దానిలో భాగంగానే మాట్లాడితే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే వార్తలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతుందన్నమాట. సో అందుకు కాపులు చాలా జాగ్రత్తగా, మెచ్యూర్డ్గా, అప్రమత్తంగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.